నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కేశవ్ బడ్జెట్ ప్రతిపాదన ప్రసంగం పూర్తి అవగానే సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అయ్యన్న పాత్రుడు ఎన్నో బడ్జెట్లను చూసాం. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి నవ్యాంధ్రప్రదేశ్ పురాభివృద్ధికి ఆశలు రేఖలు తొలగిందన్నారు. కొత్త సభ్యులు బడ్జెట్పై పూర్తి అవగాహన కల్పించుకోవాలని అయ్యన్న సూచించారు. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు సూచనలు ఏంటంటే, దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి. ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్లు చూసాం, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా బడ్జెట్లు చూసాం. ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు, నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి. ఇక 2 రోజులు టైం ఉంది మనకి. రేపు ఎల్లుండి కూడా సెలవు ఇస్తున్నాం, మళ్ళీ మండే వస్తాం. మనం 3 days దీని మీద డిస్కషన్ ఉంటుంది. మీరు ఏదో మాట్లాడడం కోసం కాదు, మీకు అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇక డిస్కస్ చేయాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మనందరం కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. బాగా చదవండి, అందరికీ అవకాశం ఉంది. 3 రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. గంటల కొద్ది ఉపన్యాసం కాదు, తక్కువ టైంలో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడండి. అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అది మనం చేయాలని. తర్వాత మీకు ఈ బడ్జెట్ తాలూకు పత్రాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో కూడా ఏర్పాటు చేస్తాం, మీకు సప్లై చేసి ఉంటారు. పెన్ డ్రైవ్ కూడా మనం. రెండవది ఏంటంటే, సభ్యులందరికీ వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ తాలూకు వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూపులో పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ 2 days హాలిడేస్లో క్షుణ్ణంగా చదివి, నేను కూడా చదవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యున్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నానండి.